హామీ కిందకే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఈ హామీలన్నీ నెరవేర్చడానికి మరి 100 రోజుల సమయం ఏదైతే అడిగినరో 100 రోజుల వరకు వేచి చూద్దాం. 100 రోజుల లోపల వాళ్ళు చేయగలిగితే సంతోషం, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సంతోషం. ప్రజలంతా కూడా, తెలంగాణ ప్రజలంతా కూడా ఆ వాటి కోసమే, ఆ హామీలపైనే ఓటేసి గెలిపించినారు, మార్పు కావాలని గెలిపించినారు. సో వారు ఆ హామీలను నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. చాలా చోట్ల కూడా హౌసింగ్ విషయంలో ప్లాట్ లేకుండా, ఇల్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళపైన క్లారిటీ లేదు. ఎక్కడ ఇంతవరకు ఎలాంటి నివాస యోగ్యం లేనటువంటి వాళ్ళకు ప్లాటు లేదు, వాళ్ళ ఇల్లు ఉండదు, ఎక్కడో కిరాయి ఇంట్లోనో లేకుంటే ఎక్కడో చోట గుడిసెలలోనో ఉన్నటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. మరి వాటిపైన కూడా క్లారిటీ లేదని చెప్తా ఉన్నారు. వాటిపైన కూడా క్లారిటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. మరి వారికి ఎట్లా ఇండ్లు నిర్మాణం చేసిస్తుంది, ఎప్పటిలోగా నిర్మాణం చేసిస్తుంది, ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు, ఎట్లా బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేస్తుంది, ఎట్లా వాళ్లకు ఇస్తున్న విషయం కూడా తెలిపాల్సినటువంటి అవసరం ఉన్నది. సో చాలా ఉన్నాయి. ఇంకా దీంట్లో ఇంకో కొంచెం ఇప్పుడిప్పుడే మేము అధికారంలోకి వచ్చినాం, ఇప్పుడిప్పుడే సరి చేసుకుంటున్నాం అంటున్నారు. కాబట్టి కొంచెం సమయం ఇవ్వడమే కరెక్ట్ అని మేము కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు హామీలు ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి హామీలు ఇచ్చినారా? ఫస్ట్ ఆ క్లారిటీ ఇవ్వాలా. ఈ పథకాలకు అడుగుతున్నారా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులు, లేదా డిఫరెంట్ డెవలప్మెంట్స్ కోసం అడుగుతున్నారా? కేంద్ర ప్రభుత్వం నిధులు దేనికోసం అడుగుతున్నారు? కేంద్ర ప్రభుత్వం రొటీన్ గా ఇచ్చే నిధులన్నిటి కూడా కంటిన్యూగా ఇస్తుంది. వాటి కాకుండా అదనంగా ఇంకేదైనా అవసరాలని రాష్ట్ర ప్రభుత్వాలను తెలంగాణ గవర్నమెంట్ తెలియజేస్తే కనుక వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పినారు. పాలమూరు రంగ జాతీయ హోదా కావాలని చెప్పి కేంద్రంలో పోయి అడిగినారు. దానికి కూడా సానుకూలంగా స్పందించింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ హోదా అనేటటువంటిది లేదు, కాకపోతే దానికి సమానంగా నిధులు ఇస్తాం అనేటటువంటి మాట కూడా చెప్పడం జరిగింది. ప్రాజెక్టు కోసం నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. పూర్తిగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించమని చెప్పినారు. అప్పుడు కూడా సహకరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 9 లక్షల కోట్లకు పైగా నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వీళ్ళు కావాలని బీజేపీ ఏదో ఒక అపవాదు తీసుకురావడానికి, సౌత్ నార్త్ అనేటటువంటి సెంటిమెంట్ ద్వారా లబ్ధి పొందడానికి అనేక ఆరోపణలు చేసింది భారతీయ జనతా పార్టీ పైన, అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వంలో గతంలో వాళ్ళు ఉన్నారు, గతంలో అధికారంలో ఉన్నారు. గతంలో చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులతో డెవలప్మెంట్ అనేది కలిసి ఆ స్కీమ్లకు కలిసి చేస్తే ముందుకెళ్తాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది కాబట్టి ఆ స్కీమ్ల పేరు మారుస్తాం, ఆ రూటు మారుస్తాం అన్నప్పుడే వాళ్ళు రూట్లు మార్చుకొని పేర్లు మార్చుకొని కేంద్రం ఇస్తలేదనేటటువంటి బ్లేమ్ గేమ్ గత ప్రభుత్వం ఆడింది. కాబట్టి ఈ ప్రభుత్వం అట్లాంటి పొరపాటు చేయకూడదని నేను యొక్క అభివృద్ధి కోసం కలిసి పనిచేయాల్సినటువంటి బాధ్యతగా తెలంగాణ ధ్యేయంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను వాళ్ళని కూడా కోరుతున్నా. థ్యాంక్ యూ. రచనారెడ్డి గారికి, సుహాసిని గారికి, అదే మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని, ఈ ప్రాజెక్టు డిస్కవరీ ఛానల్ కూడా దీన్ని చాలా గొప్పగా ఉన్నదని